సర్వోపకారి సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అద్భుతమైన మహత్కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రి, మేము నివసిస్తున్నటువంటి గ్రామాలు, పట్టణాలలో ఎంతో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల్నిగా చూడడం లేదు ప్రభా. మనుషులను చాలా మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, హత్యలు కూడా చేసేస్తూ ఉన్నారు తండ్రి. దయచేసి మనుషులుగా జీవించే ఆ మనసు ప్రతి వారికి నేను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి. నీ వాక్యం సెలవిస్తుంది, మీరాక దినములలో ప్రతి మోకాలు నీ నామంలో మోకరించునని, ప్రతి పెదవి నిన్ను స్తుతించునని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా, ప్రతి పెదవి నిన్ను స్తుతించున్నట్లుగా మీరే కృప చూపెట్టుమని యేసు ప్రభు నామంలో ప్రతి మోకాలు నీ నామంలో మోకరించున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 2వ తారీఖు 2025 శనివారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలోనే పులియని రొట్టెల పండుగ గురించి, వారముల పండుగను గురించి చెప్పాను. పర్ణశాలల పండుగ అనున్నది కూడా ఇశ్రాయేలీయులు ఆచరిస్తూ వచ్చారు. వారు 7వ నెలలో 3వ పండుగని వారు పర్ణశాలల పండుగగా ఆచరించేవారు. దీని గూర్చిన సమాచారాలు నిర్గమాకాండము 23వ అధ్యాయము 18వ వచనము, 34-22వ వచనము, లేవీకాండం 23వ అధ్యాయము 33-34 వచనాలు, ద్వితీయోపదేశకాండం 16, 13, 15 వచనాలు, యెహెజ్కేలు 45-25 ఈ వాక్యాలలో ఈ పండుగను గూర్చినటువంటి వివరాలు చెప్పబడ్డాయి. దాని యొక్క ఉద్దేశము తెలుసుకొనటానికి సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగ అనబడెను. వారు పండించిన పంటలన్నీ కూడా కూర్చుకునేవారు. నిర్గమాకాండం 23:16 ఈ మూల పదమునే సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగ అని తెలిగించారు. పంటలన్నీ ముగిసిన పిమ్మట దీని కోత పండుగగా ఆచరించారు. పర్ణశాలల పండుగ అని దీనికి మరి ఒక్క పేరు కలదు. వారు అరణ్యమందుండగా పర్ణశాలల యందు నివసించనారంభించినారు. దానికి జ్ఞాపకార్థంగా దీనిని ఆచరించేవారు. 23వ అధ్యాయం లేవీకాండం 42వ వచనం. దీనిని 7వ నెల 15వ తారీఖు మొదలుకొని 7 దినములు ఆచరించారు. అది ఒక పరిశుద్ధ దినముతో ప్రారంభించి పరిశుద్ధ దినముతో ముగిసేది గనుక 8 దినముల పండుగ అని పిలువబడును. ప్రతి 7వ సంవత్సరమున ఈ పండుగ సమయం మందు ధర్మశాస్త్రమును చదివేవారు. ఆ నియమము వారికి ఉండేది. ద్వితీయోపదేశకాండం 31, 10-11 వచనాలలో ఈ పండుగ సమయం నందే ఆలయమును ప్రతిష్ఠించేవారు. నెహెమ్యా కాలమందు కూడా ఈ పండుగను ఆచరించి నెహెమ్యా 8వ అధ్యాయం దేవాలయం ఎదుట నీళ్లు చల్లుట, దీపములతో అలంకరించుట మొదలగు వాడుకలను యూదులు చేర్చారు.
క్రీస్తు ఈ పండుగకు యెరూషలేమునకు వెళ్ళి అచ్చట ఈ వాడుకల సంబంధంగా బోధించినట్లు కనబడును. యోహాను సువార్త 7:37, 39, 8, 13 వచనము కూడా చెప్పబడి ఉంది. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పైన చెప్పిన వాక్యాల ప్రకారంగా వారు ఈ పండుగను ఆచరిస్తూ వచ్చారు. ఈ 3 మాత్రమే గాక యూదులు చాలా పండుగల్ని ఆచరిస్తూ వచ్చారు. ఒకటి పూరీము పండగ అని, ఆలయ ప్రతిష్ట పండగ అని, తరువాత పట్టణమును తిరిగి పట్టుకొనుటను గూర్చిన పండుగ అని, ఎన్నో ఈ రీతిగా పండుగలను వారు ఆచరిస్తూ వచ్చారు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము ఆలోచించవలసిన విషయం, దేవాలయముల యందు వారు నీళ్లు చల్లి దీపములు వెలిగించే ఆచారాలు, తరువాత ఇంకా కొన్ని సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజలు ఆచరిస్తూ వచ్చిన కారణాన యోహాను సువార్త 7:37-39లో ప్రభుల వారు ఈ విధంగా చెప్పారు. చూడండి, మీలో ఎవడైనా దప్పికగొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట, ప్రియులారా, ఆ రోజున ఈ పండుగను ఆచరించి వారందరూ కూడా యెరూషలేము అవతలున్న సిలోయమనే కోనేటికి వెళ్ళి ఆ కోనేటి నీళ్లు త్రాగేవారు. త్రాగుతూ వారు చెప్పేవారు, మా పితరుల దేవుడైన యెహోవా, మా పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎడారిలో వారు దప్పికగొంటే మీరు బండలో నుండి నీటిని రప్పించి వారి దాహమును తీర్చారు. ఇప్పుడు మాకు ప్రభా, ఈ సిలోయమనే కోనేటి నీళ్లను త్రాగుతూ ఉన్నాం, మా ఆత్మీయ దాహమును తీర్చమని ప్రార్థించేవారు. అందుకని ప్రభుల వారు ఆ రోజున ఆ కోనేటిలో నీళ్లు లేవు. ఆ కోనేటి ప్రక్కనే నిలబడ్డాడు. ప్రజలందరూ కోనేటి నీళ్లు త్రాగి దేవునికి ప్రార్థన చేసేవారు, మా ఆత్మీయ దాహమును తీర్చమని. సిలోయము కోనేటి నీళ్లు వాళ్ళ ఆత్మీయ దాహాన్ని ఎలాగ తీర్చగలవు? తీర్చలేవు. సిలోయము అను మాటకు అర్థము పంపబడినవాడు అని అర్థం. అది త్రవ్వబడింది. అయితే యేసు ప్రభుల వారు పంపబడినవాడు. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి, ఆచార సంబంధమైన భక్తి కాకుండా ఆత్మ సంబంధమైన భక్తిని మనం పాటించాలి. ప్రభు అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉన్నారు. కాబట్టి నేను పరలోకపు తండ్రిని, మీరు రొట్టెనడిగితే రాతినిస్తానా, చేపనడిగితే పామునిస్తానా? నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రియులారా మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆచార సంబంధమైన భక్తిని పూర్తిగా వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని మనం ప్రారంభించాలి. ప్రభుల వారు అదే మనతో చెప్తూ ఉన్నాడు. మన పితరులు కూడా, వారిని కూడా దేవుడు ఆ రీతిగానే హెచ్చరించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మనం ఆచార సంబంధమైన భక్తిపరులమా, ఆత్మ సంబంధమైన భక్తిపరులమా ఆలోచించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఈ పర్ణశాలల పండుగ ద్వారా ఆచార సంబంధమైనటువంటి కార్యక్రమాలను మానుకోవాలి. నెహెమ్యా 8వ అధ్యాయము 15వ వచనము నుండి
మరియు వారు తమ పట్టణములన్నింటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టాలి. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోనూ దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మపు వీధిలోనూ, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోనూ పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని ఇది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. ఇదియోగాగా మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొన్నారు. ఈ రీతిగా వారు పర్ణశాలల పండుగని ఆచరిస్తూ వచ్చారు. ఆ దినమున మన పితరులు ఆచార సంబంధమైన భక్తిని పాటిస్తూ వచ్చారు. ఈ దినాన మనము ఆత్మ సంబంధమైన భక్తిని పాటించాలి. ఆచార సంబంధమైన భక్తి మనల్ని ప్రభువు వరకు పరలోకానికి తీసుకెళ్ళదు. కాబట్టే ఆత్మ సంబంధమైన భక్తిని ప్రారంభించుదురుగాక. 8వ అధ్యాయము పూర్తి అయిపోయాది. ఈ రీతిగా పులి అనే రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగని సొలొమోను ఆచరింపచేస్తూ వచ్చాడు. 8వ అధ్యాయము పూర్తి అయిపోయాది. ఆమేన్.